అరే ఏంటి వాన్ చేసుకున్నావేంటి? నవ్వుతావేంటి? ఆవాంతేమోనని డౌట్ గా ఉంది. ఆవాంత ఇంపాసిబుల్, ఛాన్సే లేదు. ఏమో నాకైతే ఆవాంతే అనిపిస్తోంది. ఎలా ఎలా అంటే వాంతి వచ్చేసిందిగా. నువ్వేం డాక్టర్ దగ్గరికి వెళ్దా? త్వరగా రెడీ అవ్వండి, అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఏమెత్తుకెళ్ళింది? కూర్చొని ఏం చేస్తావు? అంటూ తోతావా? వెళ్ళం. స్టీరింగ్ అమ్మో 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 ఏమండి, మీ వాడిన స్టీరింగ్ దొంగిలించాడండి. మాట్లాడరేంటండి మిమ్మల్ని? అరే సార్ సార్, మీ వాడిన స్టీరింగ్ దొంగిలించాడు సార్. ఓ, చైల్డ్ సైకాలజీ ప్రకారం దొంగతనం చేసిన వాడిని దొంగ అనంటే వాడు నిజంగానే దొంగననుకుని ఫీల్ అవుతాడు. అదేంటి సార్, దొంగతనం చేసిన దొంగనికి ఇంకేమంటారు సార్? అది మామూలు సైకాలజీ. నేను చెబుతున్నది చైల్డ్ సైకాలజీ. తలకై సార్, ఇది టూ మచ్ సార్. సార్ ముక్కు బాగా కొట్టాడు సార్. సార్ స్టీరింగ్ దొరకకపోతే మనం స్కూల్కి వెళ్ళలేమా? వెళ్ళలేవురా. ఇదేంటి సార్? చైల్డ్ సైకాలజీ. ఓరి మీ సైకాలజీ తగలైన స్టీరింగ్ ఇమ్మనండి సార్. దానికి మీరు యాక్టింగ్ చేయాలి. నేనా? ఎస్, నేను యాక్షన్ అనగానే మీరు పరిగెత్తుకుంటూ వాడి దగ్గరికి వెళ్ళి, ఇక్కడ నేను స్టీరింగ్ పోగొట్టుకున్నాను ఎవరికైనా దొరికిందా, ఇక్కడ నేను ఒక స్టీరింగ్ పోగొట్టుకున్నాను ఎవరికైనా దొరికిందా అని యాక్టింగ్ చేయండి. వాడే తెచ్చిస్తాడు. యాక్టింగ్ నేను చేయను. నేనెందుకు చేయాలి? నా కారు నా స్టీరింగ్. నా స్టీరింగ్ ఎవరా సార్? యాక్షన్! ఇక్కడ నా స్టీరింగ్ ఒకటి ఉండాలి, ఎవరికైనా దొరికిందా? ఇక్కడ నా స్టీరింగ్ ఒకటి ఉండాలి, ఎవరికైనా దొరికిందా? ఇక్కడ నా స్టీరింగ్ ఒకటి ఉండాలి, ఎవరికైనా దొరికిందా? ఇక్కడ నా స్టీరింగ్ ఎర్రకారులో దొరికింది. కారులో దొరికిందా? మీరు బయట కూర్చోండి, టెస్ట్ చేసి చెప్తాను. మీరు రండి. సైలెంట్ గా కూర్చోండి, అందరూ వరుసనే కూర్చోవాలి, మాట్లాడకూడదే. ఆ ముక్కేంటి బాబు ఎర్రగుంది? ఎర్రగానా? ఏదో ఒకట్లేవా, నీకెందుకు? అంతా మన పిల్లలేనా అండి? కాదు, నా పిల్లలు. కుటుంబ నియంత్రణ అంటూ ఒకటి ఉంది, అది తెలుసా? తెలిస్తే? మన దేశ జనాభా ఎంతో అదన్నా తెలుసా? తెలిస్తే ఏంటయ్యా? తెలిస్తే ఏంటా? చదువుకున్న సిగ్గు లేదు. అరే, దేశంలో ఓ పక్క దరిద్రం, ఓ పక్క భూకంపాలు, ఇంకో పక్క ఆ కుంభకోణం ఈ కుంభకోణం పేరుతో నాయకులు దేశాన్ని అమ్ముకుంటున్నారు. ఇన్ని గందరగోళాలు జరుగుతుంటే ఇంతమంది పిల్లల్ని నీకు ఏ గడాలనిపించిందయ్యా? విషయం తెలుసుకోకుండా ఏంటయ్యా నువ్వు? ఇంకేం తెలియాలయ్యా? ఇంకేం తెలియాలి? ఓ తక్కువ టయ్యి కట్టుకోవడం సరిపోయిందా? అరే, మా ఊరోళ్ళకున్న జ్ఞానం లేదు, మీ పట్టం వాళ్ళకి ఓ కనేటమే కనేటం. సెక్స్ అంటే ఏంటి మావయ్య? కరెక్ట్ అని అడిగా బాబు. ఆయన కొత్త ఇంకోటి తెలిసినట్లేదు. అడుగు బాబు, అడుగు. చెప్పండి సార్, చెప్పండి. తమకు తెలిసింది అదేగా. ఉండవయ్యా నువ్వు. ఏందంటే నీకెందుకు వచ్చిందా నా డౌట్? ఇక్కడ సెక్స్ అని రాసుంది. అదా, సెక్స్ అంటే నువ్వేంటి అని. మగ అయితే మేల్ దగ్గర టిక్ పెట్టాలి, ఆడైతే ఫీమేల్ దగ్గర టిక్ పెట్టాలి, అంతే. ఎంత తెలివి! ఇంత తెలివి గల్లోళ్ళు నలుగురిని ఎలాగన్నారు సార్? ఏమండి, నేను చెప్పేని అదే కరెక్ట్. అంటే కంగ్రాచులేషన్స్, మీరు మళ్ళీ తండ్రి కాబోతున్నారు. తుని బతుకు తేడా, సిగ్గులేదా నీకు? ఇప్పుడు చెప్తానే ఉన్నాను, ఇంతలోనే ఇంకొకటి. ఏమిటయ్యా నీ గొడవ? ఇందాక నుంచి చూస్తున్నాను, ఓ ఎక్కేస్తున్నావు. అసలు నీకు నాకు సంబంధం ఏంటో? ఎవడో నువ్వు? ఐ యామ్ ఏ ఇండియన్, నేను ఒక భారతీయుణ్ణి. కన్ఫర్మా? కన్ఫర్మ్.
ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం బయటకు వెళ్తారా? అలాగేనండి. నా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసింది నువ్వే కదా? అఫ్ కోర్స్. ఆఫ్ కోర్స్ ఏంట్రా, నీ బొంద సరిగ్గా చెప్పిస్తావు. అవును నేనే. వాట్ హ్యాపెండ్? మరి ఆ డాక్టర్ ఏంట్రా మాడు నెల తప్పిందంటుంది? ఆ ముక్కు మీద అదేంట్రా? నవ్వుతావేంట్రా? ఉండరా 1 మినిట్ టెస్ట్ అయి చెప్తాను. సుబ్రహ్మణ్యం లోపలికి రా. సుబ్రహ్మణ్యం, నీకు సిక్కిం బంపర్ లాటరీ గురించి తెలుసుగా? తెలిస్తే దాని మొదటి బహుమతి 51 లక్షల రూపాయలు, 51 lakhs. దాన్ని 3 లక్షల మంది కొంటారు. ఎవడికి ఒక్కడికే తగులుతుంది. అలాగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు 3 లక్షల మందికి చేస్తే ఎవరో ఒక్కడికే ఫెయిల్యూర్ అవుతుంది. ఆ సిక్కిం బంపర్ లాటరీ నీకు తగిలింది. కంగ్రాచులేషన్స్. అంటే అంటే కంగ్రాచులేషన్స్. ఆపరేషన్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఆపరేషన్ ఫెయిల్యూర్ అయిపోయింది. దుర్గా, నీతో కొంచెం మాట్లాడాలి. నేను రాను. అది కాదు, మనకిద్దరు పిల్లలు చాలా అనుకున్నాం కదా. 2 అబ్బాయిలు చాలా అనుకున్నాం, కానీ ఇప్పుడు దేవుడు అమ్మాయిని ఇస్తానంటున్నాడు. నీకు ఫోన్ చేసి చెప్పాడు. అదేం కుదరదు, మనకిద్దరు పిల్లలు చాలు. మీరెన్నైనా చెప్పండి, నాకు అమ్మాయి కావాలి. కుదరదు, తీయించాలి అంతే. నాకు అమ్మాయి కావాలంటుంటే హలో, ఒరే ఎదవా, నేనే. అమ్మాయిని డైటింగ్ గీటింగ్ అని కడుపు తీయించుకోమంటున్నావంట. డైటింగ్ కాదే, ప్లానింగ్, ఫ్యామిలీ ప్లానింగ్. ఏదో ఒకటి, ఆ పిచ్చి వాగుడు వాగి అమ్మాయిని విసిగించుకు. సిటీలో 4 పిల్లలంటేనే కంటే సరిపోయిందా? భరించొద్దా? నువ్వేంటో పెంచేది? 10 ఎకరాలు నేను ఇస్తున్నానుగా. ఉన్న వాళ్ళతోనే కష్టంగా ఉంది. ఆగరా నాన్న. ఒరే, మీ అమ్మే ఇంటికి వస్తానంటే కాదంటావేంట్రా? చనిపోయిన అమ్మ వస్తానందా? మీ నాన్న ఎక్కడుంటే అమ్మ అక్కడికేగా వచ్చేది. నాన్న ఎక్కడున్నాడే? నీ 2 పిల్లలు ఎవరనుకున్నావు? వీళ్ళ. ఇంటికి వస్తానంటున్న తల్లిని కాదంటే నరకానికి వెడతావు, ఆలోచించుకో. ఎందుకే బామ్మ లేనిపోని సెంటిమెంట్ లింకులు పెడతావు? పండక్కొచ్చి చావండి. డబ్బులు తగలేయడానికి దీపావళి ఎక్కడైతే ఏంటే? సర్లే, ఫోన్ ఇవ్వండి. మామా, తప్పకుండా వస్తాం. ఇలాంటి వీక్నెస్ లోనైతే ఇంకా ఎక్కేస్తారు. ఎందుకురా పడేశారు? హృదయము గ్లాస్ ఒకటే నాన్న, పగిలితే అతకదు. పగిల గ్లాస్ గురించి నన్ను కొడితే నా హృదయం కూడా పగులుతుంది. ఏంట్రా వీడు అనేది? గుప్తరాగా సీరియల్లో హీరోయిన్ డైలాగ్స్ మాయా. సరే, పెళ్ళాలు కడుపుతో ఉన్నప్పుడే మొగుళ్ళని జాగ్రత్తగా గమనిస్తుండాలి. వాళ్ళు వేరే గడప తొక్కేది, చెడ్డ అలవాట్లు నేర్చుకునేది ఈ టైంలోనే. జాగ్రత్తమ్మా. అదేం కాదు, మా ఆయన శ్రీరామచంద్రుడు. సార్, మీ కాళ్ళ దగ్గర బాంబు. బాంబా? నేను బోర్డర్లో బాంబులతో ఆడుకున్నవాడిని. ఆఫ్టర్ ఆల్ దీపావళి బాంబుని కేర్ చేస్తానా? నేను శతకుల్ని కేర్ చేయలేదు మ్యామ్. అబ్బా! భగత్ గారు బాంబుకు బలైపోయారా సార్? ఇంకేముంది, పోతున్నాడు. భగత్ గారు తొందరపడి వెళ్ళొద్దు సార్. ఆఖరి శ్వాస విడవద్దు సార్. మీరు లేని కాలని ఊహించుకోలేను సార్. మీరు కొంచెం ఆపుతారా? అలాగే. అబ్బే, ఇక మిగిలింది ఒకే ఒక మార్గం. చెప్పండి సార్, అదేమిటో. నోట్లో నోరు పెట్టి ఆక్సిజన్ ఇవ్వడమే. అవును. మీరిస్తారా? చిచి, నేను మీరు ఇవ్వండి సార్. మ్యాచ్ కాదు, బ్లడ్ గ్రూప్ లాగా మీ ఇద్దరు మౌత్ గ్రూప్ లో ఒకటే. మీరు ఇవ్వడమే కరెక్ట్. ఇవ్వండి, కమాన్, ఇవ్వండి. నీ నోట్లో నోరు పెట్టం కంటే మున్సిపాలిటీ తొట్లో 4 పెట్టం పెట్టం. సారీ, నేను బతికే ఉన్నాను. ఆయన మనిషి దున్నపోతు కాదు. ఏంట్రా మాది కాలుస్తున్నావు? నాకు దొరికింది, నేను కాల్చుకున్నాను. దొరికిందా?
మళ్ళీ కాల్ చేస్తాం ఏంటన్నా అది కాలు కింద దొరికింది కాలుస్తున్నాను. ఏంట్రా నీకు దొరికేది ఆ? లేకపోతే ఏంటండి అరే భూచక్రం ఇక్కడ పెట్టి ఇటు తిరిగే లోపల దొరికిందని కాల్ చేస్తాడు ఏంటండి గందుకని చెవులు పిండుతావుబే. ఇదేంటండి మరి మేనర్స్ లేకుండా నకరాలు చేస్తే నరాలు తీస్తా. ఇంకొకసారి మా పోరగాని చెవులు లాగినావనుకో బండకేసి నూగుతా. నువ్వు రారా బిడ్డ. ఇప్పుడు అర్థమైందా అద్దె ఎక్కువ ఎందుకు ఇస్తాను? అమ్మో అమ్మో ఎంత మోసం అద్దెక్కిస్తానంటే పిచ్చోడు అనుకున్నాను నాకు ఎక్కిస్తాడనుకోలేదు ఇదిగో ఇంకోసారి ఆ ఫ్యామిలీని ఇంట్లోకి రానివద్దు వరస్ట్ ఫెలోస్ భోజనం ఎప్పుడు పెడతారు? ఇదిగో వచ్చేసారు తినండ్రా బాగా మెక్కి వెళ్ళండి నాస్టీ ఫెలో హలో ఏంటి భోజనాలు ఇంకా రెడీ అవ్వలేదా? అదే అదే లేదండి రండి అదే రండి, కదా. కూర్చోండి దానన్న కూర్చో బాబు కూర్చోమ్మా దా దా, కూర్చో ఆ, సుజాత ఎక్కడ భయం ఇంకా పోయినట్లేదు, ఆకలేట్లేదని పైన కూర్చుంది. నేలు తీసుకొస్తాను రేయ్, పండగ పూట కూడా టీవీ ఏంట్రా ఆపేసి భోజనానికి రండి ఏంట్రా లుక్ టీవీ ఆపే మాయా ఇష్టం దాన్ని దేశించకూడదు, దేశించేదాన్ని ఆశించుకోకూడదు, ఆశించేదాన్ని ఆశించకూడదు. రేయ్ ఇంకొకసారి ఆ టీవీ భాష మాట్లాడు మీరు చేయబడిందో ఆత్మహత్య చేసుకుంటా. చైల్డ్ సైకాలజీ పిల్లల మీద టీవీ ప్రభావం గురించి ఎన్టీ రామారావు గారు ఏమన్నారంటే ఏమీ అనలేదు. అన్న కూడా దా, ఇక్కడ కూర్చుంది తిను ఎంత కావాలంటే తిను బాగా తిను అస్సలు మొహాట పడకే తిను నీ ఫ్యామిలీలో నువ్వు ఒక్కదానివే నార్మల్ మిగతా వాళ్ళందరూ 30 ఫెలోస్